సంఘాల్లో ఆదివారం 6 రోజులు పని చేసుకుంటాం. ఆదివారం పనంతా మానేస్తాం. ఆదివారం ఆరాధనకే కూర్చుంటామయ్యా. ఆరాధనకే కూర్చుంటాం. చక్కగా చర్చికి వెళ్ళిపోతాం. అలా దేవుడి దగ్గరే ఉంటాం. మరి ఏంటయ్యా ఆరాధన ఏది? అన్ని ఆరాధనలు అంతమంది జనం ఏది అని అడిగారు. తొలి గురించి చెప్పింది అర్థమైందండి. అప్పుడు దేవుడు అంటాడంట, ఏమని చెప్పాడంట, చేస్తున్నారు అయితే అందరినీ నీకు చూపించమంటావా అని. సరే ఈ కొన్ని ప్రశ్నలు కొట్టు వదలదు కదా, నాకు చూపించాలి. అందరూ కొత్త ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలు అంతా చూపించాడంట దేవుడు. బెజర్ కనబడుతుంది. బెజర్ అంటే అది కనబడుతున్నారు, ఇలా కనబడుతున్నారు. పైనుంచి చూస్తుంటే అందరూ కనబడుతున్నారు. బెజర్ కనబడుతుంది కానీ మాట వినపడుతుంది. అర్థమైందండి? విజన్ కనబడుతుంది కానీ మాట వినపడడం లేదు. మళ్ళీ ప్రశ్న కొట్టి అడిగిందంట. ఎవరు అడిగిందంట? అయ్యా ఏంటి విజన్ కనబడుతుంది, వాళ్ళందరూ అవునవు లేదు, మా వాళ్ళు అరుగో లక్ష్మి గారు అనుకున్నారు, కుమారి గారు అనుకున్నారు, ఏళ్ళు అనుకున్నారు, అయ్యా నాకు మాట వినపచ్చట్లేదు ఏంటయ్యా అన్న. నాకు మాట వినిపించట్లేదేంటి? వాళ్ళు చక్కగా పాడతారు, వాక్యాలు చెప్తారు, ప్రార్థన చేస్తారు, నాకేమీ వినిపించట్లేదేంటి అని అడుగుతాను. సరిగ్గా వింటున్నారా? నాకేమీ వినిపించట్లేదేంటి అని అడుగు. దేవుడు అంటున్నాడు, నీకే కాదు నాకు వినిపించట్లేదు అన్నాడు. అన్నాడు. అదేంటయ్యా, మాకు ఒక మంచి మ్యూజిక్ వాయిస్తారు, అసలు ఈ సౌండ్ ఉంది, ఆదివారం సౌండ్ ఒక రేంజ్లో ఉంటుంది, అసలు వినిపించకపోవడం ఏంటయ్యా, మరి వినిపించకపోవడం ఏంటి అని అడిగాను. అంటే నాకు వినిపించట్లేదు అన్నాడంటే. నువ్వు చూపించమన్నావు, చూపిస్తున్నాను. అడిగేవు, అదిగో ఏరియా అన్నావు అని ప్రతి 10 సంఘాలు ఎక్కడో మారుమో లేదు అటవీ ప్రాంతంలో ఉన్నట్టు ఉంది. అక్కడ నిజంగా ఒక మైకు లేదు, ఏమీ లేదు. కానీ వాళ్ళు చేసే ప్రార్థన దేవుడి చెవులు తాకుతుందంటే. హల్లెలూయా! ఎలా చేస్తున్నారండి? ఆత్మతో సత్యముతో చేస్తున్నారు. హల్లెలూయా! నువ్వు ఎన్ని సౌండ్లతో ఆత్మీయత లేని ప్రార్థన ఆయన అంగీకరించడు. నీది ఎంత పెద్ద సంఘమవు, నువ్వు ఎన్ని ఇంటర్నేషనల్ దైవజనులవు, కానీ పరలోకములో అది చేరదు. ఏది చేస్తుందమ్మా? ఏ ప్రార్థన జరుగుతుంది? ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనే